మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చీరాల్లో దురదృష్టకరమైన సంఘటనలు 2 జరిగాయి. దీంట్లో ఒకటి మంగళగిరి నుంచి సరదాగా ఆదివారం అని చెప్పేసి స్వర్ణకారులు పనిచేసేటువంటి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే, అందరూ చూస్తుండగానే 4 వ్యక్తులు లోపలికి వెళ్ళడం జరిగింది. 2ని కాపాడారు, 2 చనిపోవడం జరిగింది. ఇవాళ చీరాల్లో మెరైన్ పోలీస్ స్టేషన్ లేదు. ఖచ్చితంగా మెరైన్ పోలీస్ స్టేషన్ చీరాలకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే రిసార్ట్స్ ఉన్నాయో, ఎక్కడైనా రిసార్ట్లో ఏదన్నా జరిగితే ఆ రిసార్ట్ వాడే ఆ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దాకా ఇన్ని రోజుల పాటు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఇవాళ ఒకటే చెప్తున్నాను, వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళ దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్ని జాగ్రత్తగా చూసుకొని ఈ ఊరు నుంచి పంపించకపోతే వాళ్ళ మీద కేసులు ఫైల్ అవుతాయి. ఖచ్చితంగా వాళ్ళ రిసార్ట్స్ కూడా మూపించేస్తాం. దీంట్లో ఏమీ లాలోచీ లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఈరోజు ప్రజలు వస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మాకేం సంబంధం అనేటువంటి మాట మాట్లాడితే కరెక్ట్ కాదు. అయితే నేను తొలిసారిగా వాళ్ళతో ఇంకా మీటింగ్ చేయట్లేదు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను వాళ్ళకు ఒక మార్గాల్ని నేను డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి ఒక నిర్ణయానికి వస్తాం. ఆర్డీఓ కానీ డిఎస్పీ కానీ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చొని రెవెన్యూ డిపార్ట్మెంట్ సహా ఒక నిర్ణయానికి వస్తాం. భవిష్యత్తులో చీరాల్లో ఇటువంటి పరిస్థితి ఇక జరగడానికి వీల్లేదు కాబట్టి దాని వరకు ఆ రకంగా ముందుకెళ్తాం. ఇక ఇంకో విషయం, బాధాకరమైన విషయం ఏంటంటే, నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్కి కోతబేట దూరంలో ధైర్యంగా ఒక మనిషిని మర్డర్ చేయటం అంటే నా కొడుకులకి ఎంత పెచ్చరిల్లిపోయి ఉన్నారనేది చూడాలి. ఈ ఊళ్ళో ఉన్నటువంటి రవిడిజం ఎవడైతే ఉన్నాడో ఆ నా కొడుకులందరినీ తీసుకొచ్చే డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఏరేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు సమాధే. వాళ్ళు ఇక ఇక్కడ ఉండరు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఖచ్చితంగా రాబోయే టైంలో కొద్ది రోజుల్లో వీళ్ళందరి సంగతి తేలుస్తాం. మర్యాదగా మీరు ఇటువంటి యాక్టివిటీస్ మానేసి పద్ధతి ప్రకారంగా మీ పిల్లల్ని పెంచుకోకపోతే తల్లిదండ్రులైన మీరు కూడా దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క పరిస్థితిని మీరు కూడా అనిపించక తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ అబ్బాయి తప్పు చేశాడు అంటే, లేదా మీ అమ్మాయి తప్పు చేసిందంటే ఇది కేవలం ఒక డిపార్ట్మెంటో, ఒక పోలీసు వాళ్ళో, లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థ, ప్రజాప్రతినిధులు కాదు. నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. నీ కొడుకుల్ని ఇంటికి వచ్చి కూడు పెడతా గంజాయి తాగుతుంటే, మందు తాగుతుంటే తల్లి అనకుండా చెల్లి అనకుండా ఎవరి మీద కూడా వాయు వరుస లేకుండా ఈ ఊర్లో ఎట్టబడతాడు చేస్తుంటే ఈ నా కొడుకులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితులను డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తున్నా, ఛాలెంజ్గా పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మనతో పాటు ఉండాలి. లేదంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకే వాళ్ళు చెప్పి మనం పంపించాల్సి వస్తే వీఆర్కే పంపిస్తాం. ఇది మాత్రం జరిగిద్ది. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాడు సజావుగా పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు కానీ ప్రవర్తిస్తే జరగబోయేది మాత్రం ఇదే పరిణామం. చీరాల్లో ఇప్పుడు దాకా చూసినటువంటి పరిస్థితులు కాదు. ఇక రాబోయే రోజుల్లో ఎవడైతే రవిడి అంటాడో వాడికి వణుకు పుట్టాల. నేను పోతే నా కొడుకులు నా మీదనే అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు. నేను ఎలక్షన్లో పోతే నా మీద అటాక్ చేయడానికి వస్తే ఈ నా కొడుకులకు సామాన్యమైన మనుషులు, సామాన్యమైన జనం అంటే లెక్క ఉంటుందా? ఏరి పారేయాలి నా కొడుకులందరినీ. అప్పుడే సామాన్య జనము ప్రశాంతంగా ఈ ఊళ్ళో ప్రజాస్వామ్యం ఉందని ప్రశాంతంగా వెళ్తాడు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎన్నో క్రైమ్స్ జరిగినాయి. ఏ క్రైమ్ కూడా రోడ్డు మీదకి రాలా. కారణం ఏంటంటే యథా రాజా తదా ప్రభుత్వం. పైన ఉన్నటువంటి రాజు దగ్గర నుంచి కింద వరకు కూడా ఏ చిన్న పని జరిగినా ఎవడింట్లో వాడే నా కర్మ ఇంతేలని చెప్పేసి బతికినటువంటి సందర్భం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి నాయకత్వంలో. ఇవాళ నిన్న చూశారు మీరు, ఒక్క ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ అండ్ ఎమ్మెల్యే ఖచ్చితంగా వచ్చి నిలబడ్డారు. డిపార్ట్మెంట్ మొత్తం ఐజీ గారితో సహా కంప్లీట్గా అందరూ వచ్చేసి కేవలం 24 గంటలు గడిచేలోపే మొత్తాన్ని వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే చూడండి, తెలుగుదేశం పార్టీకి మిగతా వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ మీరు చూడండి. దురదృష్టకరమైన సంఘటన. ఆ తల్లిదండ్రులకు నేను చెప్పగలిగింది ఏంటంటే, వాళ్ళు ధైర్యంగా ఉండమని చెప్పగలుగుతాను. భవిష్యత్తులో ఇంకెక్కడ ఏ పిల్లలకు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదు, ఇది జరగడానికి వీల్లేదు. ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళు మాత్రమే అక్కడ రిసార్ట్ నడపాలి.